ఏంటప్ప మోహన్ కనిపించకుండా తిరిగి పూస్తాడావు? నా కాసు ఎప్పుడు ఇచ్చి పుడుస్తావా? వెళ్ళి సాయంత్రం రావే మొహాన్ని కొట్టేస్తాను. ఓ పెద్ద అడిగేస్తున్నాడు చూడు. అయ్యో ఇదేంటి ఇలా సాగు కొడుతున్నాడు? బామ్ము మోహన్ గారు పగిలేలా ఉంది. నిజం చెప్తే వదిలేస్తాడు. నిజం చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పండి, కానీ నిజమే చెప్పండి. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు తర్వాత ఇస్తాను రా, ఉన్నప్పుడు ఇస్తాను. వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. என்ன மோகன் இதுதான் மேட்டரு. బొక్కలెట్టాడు సార్. సార్ ప్లీజ్ టేక్ సిగరెట్. వీపు చిట్లిపోయిందయ్యా. సార్ ప్లీజ్ టేక్ సిగరెట్. నీ సిగరెట్ తగలయ్యా. సార్ మీ బామ్మర్ది గారు చెప్పింది నిజమే సార్. ఆ రోబో అబద్ధం చెప్తే కుమ్మేస్తున్నాడు. ఇప్పుడు నీ టెస్టింగ్ రిపోర్ట్ ఎవడు అడిగాడయ్యా బాబు? వీపు పగిలి నేను ఏడుస్తుంటే. ఒడే మోహన్ వాండు, నీది గొడవ పక్కన పెట్టు, నాది కాసు ఎప్పుడు ఇచ్చి పుడుస్తావా? సార్ పక్కన రోబో ఉన్నాడు. అమ్మో, ఒరే నాకు కొంచెం టైం ఇవ్వరా, తీర్చేస్తాను. అదే ఎప్పుడప్పా? సార్ ఆయన సత్యంలో పిస్తాడు సార్, అర్థం చేసుకోండి. ఆయన పక్కన ఇప్పటికే ఆయన బ్యాగు బరస్ట్ అయిపోయింది. సరే సరే. రే వినపడబ్బా, ఎందుకురా నన్ను కొట్టావు? మీరు అబద్ధం చెప్పారు, అందుకే కొట్టాను. అబద్ధం చెప్తే కొట్టేస్తావా? కొట్టాడుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు సార్? వీపంతా పేలిపోయిందా రాంబాబు? ఒడే మోహన్ వాండు, ఈసారి కాసు ఇవ్వలేదా? నీది అప్పడం చేసి సాంబార్లో తిని పుడుస్తానప్పా. వీడు చచ్చాడు నా చేతిలో కూడా. రే ఒకసారి అబద్ధం చెప్పరా. ఇల్లేపా, నేను చెప్పాను. ఏ ఇప్పుడు లైవ్ డెమో చూసినాం కదా, నేను నీ మాదిరి ముట్టాననుకున్నావా? నేను చెప్పనప్పా. సరే, నిన్న పక్కింటి సరళ గారింటికి ఎందుకు వెళ్ళావు? ఊరికి నేను వెళ్ళి పూడ్చానప్పా. అబద్ధం. అబద్ధం చెప్పి పూడ్చినాను. ఎలా ఉంది? నిజం చెప్పు, నిజం చెప్పు. దీన్ని వదలమని చెప్పరా. అమ్మా అప్పా మురుగా ఎన్న మురుగా. ఏరా డబ్బులు సరిపోతే ఇంకా కావాలా? ఇంకా జన్మదా డబ్బులు అడిగినప్పా, ఆపమని చెప్పప్పా మురుగా. మీరు ఆయనకి ఎంత ఇవ్వాలి? 25. ఏంటి 25,000? చా 25 రూపాయలయ్యా. 25 రూపాయల కోసం 25 పేజీల సీనా? ఎంత దేశారు పేరెంట్ సార్ మీరు? రాంబాబు, ఇక్కడ పాయింట్ 25 రూపాయల 25 పేజీల అన్నది కాదు. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్. అయినా కొడుకుని ఎయ్. ఒడే దీన్ని వదలమని చెప్పరా. నిజం చెప్పరా, వాడే వదిలేస్తాడు. నిజం చెప్తే ఇది వదిలేస్తుంది. దాని మొగుడు వాడి నన్ను చంపి పుడుస్తాడు రా. అప్పా మురుగా. అయ్యా అమ్మా. ఆగు 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 అమ్మా. అయ్యా ఆంటీ వాళ్ళే వీడి ఇప్పుడు వచ్చి పుడిచినాడు ఏంటప్పా. అమ్మా ఆ సరళ మొగుడు ఇప్పుడు వచ్చాడంటే బాబు రైటర్ రాసినట్టుగానే. ఆపు ఆపు. ఏమయ్య మోహను, అలా చావు కొడుతుంటే ఆపకుండా చూస్తారేంటయ్యా? నిజం తెలిసిందంటే ఆడు కొట్టడం ఆపినా నువ్వు ఆపు. ఏంటా నిజం? వాడిని అడుగు చెప్తాడు. ఏమయ్యా ఆ నిజమేంటో చెప్తే కొట్టడంట కదా, చెప్పేయచ్చు కదా. అయ్యా உங்களுக்கு వణకం, నీ పోపా. నేనేం చేశాను రా బాబు? సార్ నీకు దండం పెడతా, నీ ఇక్కడ నుంచి పోపా. మోహన్ వాడేం చెప్తున్నాడు నీకేమైనా అర్థమవుతుందా అసలు? కొన్ని అర్థం కావు, అర్థమయ్యే లోపు ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు నువ్వేం చెప్పావో నాకు అసలేం అర్థం కాలేదు. నీకు అర్థమై మాదిరి ఎలా చెప్పాలరా, నీ పోపా. ఒడే మోహన్ వాడు, నీ కాసు వద్దు, వాడికి చెప్పప్పా ఇక్కడ నుంచి పొమ్మని. అమ్మా అమ్మా మురుగా చంపి పుడుస్తున్నాడే మురుగా. అంతేనా? అంతే బాబు, పంపించేయి. బాబు 25 మిగిలిందయ్యా. బాగుందా? వెళ్ళండి, పంపండి, వెళ్ళండి. ఓకే. అరే చూడండి, మీరు పదండి. మీరు ఇక్కడే ఉంటే అది కదా ఆడి దెబ్బలకి చచ్చిపోయారు. పదండి చెప్తా, మీరు పదండి. మీరు పదండి, నేను చూస్తాగా. సార్ వెళ్ళిపోయాడు, నిజం చెప్పండి. ఇప్పుడు చెప్పవే. అమ్మా సరళ గారి వీటికి సరళ గారిని కలిసేదానికి పోయినప్పా. అమ్మా అయ్యా అప్పా మురుగా,
వీపి మొత్తం చిట్లిపోయి పూడ్చినాడప్ప. మరి అలాగే ఉంటుంది అబద్ధం చెప్తే. నిజం చెప్పినాను కాబట్టి వదిలి పూడ్చినాడప్ప. ఆ రాంబాబు, అలాగని ఎవరు చెప్పినారు? ஒரு வாட்டி இங்க பாரப்பா. మోహన్ వాడు నన్నే మోసం చేస్తావా నాయి? అందుకేరా రామాయణంలో కృష్ణుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు సార్? ముందు ఇక్కడి నుంచి వెళ్ళమన్నాడు. పదా రేయ్! మోహన్! అమ్మా! అబ్బా! అమ్మా! అమ్మా, ఈ తొట్టిగా నా తొట్టి పగలగొట్టేశాడే బాబోయ్. సార్ ఆ తొట్టిగాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళే లోపు మీ దీపు మంచి ఫ్రైంగ్ పాన్ లా తయారవుతుంది, ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఏమండి వచ్చేసారా? తొట్టి ఎక్కడా? వెనకే చచ్చాడు, కనపడలేదా? తొట్టి వచ్చేసావా? నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. రాంబాబు ఏంటి బయటికెళ్ళి రావడానికి ఇంత లేట్ అయింది? ఆ క్వశ్చన్ మోహన్ గారు అడుగు, బాగా చెప్తాడు. మోహన్ గారు ఏమైంది? ఏముందిలే మంగ, మర్చిపోతున్న గాయాన్ని నువ్వు మళ్ళీ నాకు గుర్తు చేయకు. ఏమండి ఈ రోజు వంట కూడా తొట్టితో చేయిద్దాం అనుకుంటున్నానండి, మీరేమంటారు? ఉసేయ్! ఎందుకే నన్ను గెలుకుతున్నావు? ఎందుకు? ఆ తొట్టిగాడు గురించి నా దగ్గర ఎత్తకు, చంపేస్తా. ఏమైందండి? ఒక్కసారిగా మనిషికొచ్చినంత కోపం వచ్చింది. మనిషిని కాబట్టే వచ్చింది. అయినా ఇక నుంచి ఇంట్లో నేనన్నా ఉండాలి, ఈ తొట్టిగాడైనా ఉండాలి. ఆ, మీరే తెలుసుకోండి. అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా? ఆ, ఆ. అంటే ఏంటే? నాకన్నా ఈ తొట్టిగాడు ఎక్కువైపోయాడా నీకు? అయ్యో అలా కాదండి. ఓ మై సన్నీ లియోన్, సన్నీ లియోన్. అంటే దీనికి మొగుడు కన్నా నిన్నగాక మొన్నొచ్చిన తొట్టిగాడు ఎక్కువైపోయాడు అనమాట. అబ్బా మోహన్ గారు అసలు ఏమైంది? ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు? చెప్తా గానీ ఒక గ్లాస్ తో నీళ్లు తీసుకురా. నీళ్ళ ఎందుకు? తీసుకురా చెప్తా. ఆ, మోహన్ గారు వంగండి సార్. దేనికయ్యా? వంగండి సార్. బా. నీళ్లు చల్లు మంగ వీపు మీద. ఓహో ఏంటి పొగ? ఏం జరిగిందంటే పన్నే పన్ను. ఏంటండి అలా జరిగింది? చెయ్, మొగుడికి దెబ్బ తగిలిందంటే ఏ పెళ్ళమైనా ఇలా పడి పడి నవ్వుతుందే. ఇలాంటి దరిద్రాలు వింటే ఏ పెళ్ళమైనా ఇలాగే నవ్వుతుందండి. ఏంటి మోహన్ గారు ఇంకా ఇలాగైతే ఎప్పటికి ఎదుగుతారండి మీరు? అసలు ఇదంతా మా బద్మాష్ బామ్మర్ది గారి వల్ల వచ్చింది. ఆడు రాని, ఆడు వచ్చాక వాడి తొట్టి పగలకుండా ఉండదు. అసలు ఎలా చేశారండి? నవ్వాపుకోలేక చచ్చిపోతున్నాను. ఒక్క అబద్ధం చెప్పి చూడవే, నీకే తెలుస్తుంది. అప్పుడు నేను కూడా నీలాగే కడుపుబ్బా నవ్వుకుంటాను. అబ్బా రాజీ, అయితే ఇక నుంచి మనం ఇంట్లో అబద్ధాలు చెప్పకూడదు. అది మీ వల్ల కాదు. ఇక నుంచి రోజు మీ వీపులు కూడా ఇస్త్రీ పెట్టే. ఇంత డెమో చూసాక మా జాగ్రత్తలో మేము ఉంటాం మోహన్ గారు. నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను అసలు అబద్ధాలు చెప్పను కదా. అబ్బా అలాగా? రాజీ, మొన్న మంగ దాచుకున్న చికెన్ ఫ్రై ఎవరు తినేశారే? ఏమో నాకు. రాజీ, అబద్ధం చెప్పావో వీపు విమానమోత మోగిపోతుంది. ఆ, ఆ, సరే మంగా, థ్యాంక్ యూ. మంగ నువ్వు ఉండు. ఆ? చెప్పవే, ఎవరు తిన్నారో చెప్పు. నేనే తిన్నాను. ఆ? సూపర్ సార్, గుడ్ ట్రయల్. పులిహోర అయింది మామూలుగానే. చీనా కర్మ పాడుగాను. తొట్టి నువ్వు కొంచెం పైకెళ్ళి బట్టలు తీసుకొచ్చి కబోర్డ్లో పెట్టు నాన్న. ఓకే మేడం, టాస్క్ రిసీవ్డ్. డాట్. రాంబాబు ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది టాస్క్ రిసీవ్డ్ అన్న ప్రతిసారి నాకు టాయిలెట్ వస్తుందయ్యా బాబు. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ సార్. ఆ, సరే రండి, మీ వెన్నుపూసకి వెన్నుపూస రాస్తాను. రండి. రాంబాబు కాఫీ తీసుకొస్తాను. రండి. బా. ఊ. ఊ. అబ్బా. ఊ. పేపర్ ఎక్కడుంది? షర్ట్ తీసి పడుకోండి, నేను వెన్నపూస తీసుకొని వస్తా. అబ్బా. అయ్యో.
ఆహా మంగా నీ చేతి కాఫీ తాగుతూ చచ్చిపోవచ్చు. నిజంగా నిజం మంగా, నీ కాఫీ మీద ఒట్టు. ఇంకా కొంచెం షుగర్ తీసుకురానా రాంబాబు? ఎందుకు మంగా నువ్వు అలా షుగర్ తీసుకురా రాబాబు అంటుంటే ఆ డైలాగ్ లో ఆ తెలుగు అక్షరాలు ఆటోమేటిక్ గా కాఫీలో కలిసి తీపిగా ఉందిగా కాఫీ. అయ్యో చాలరా రాంబాబు, ఈ రోజుకి ప్యాకెట్ బిస్కెట్లు వేసావు చాలు. రాంబాబు, ఈ రోజు నీకు బిర్యానీ చేయనా? ఎందుకమ్మా నీకంత శ్రమ? నీ విషయంలో నాకు శ్రమ ఏంటమ్మా? ఇలాంటి పదాలు వాడి మనల్ని వేరు చేయొద్దు. అదేంటి మంగా, నువ్వు శ్రమ పడితే నేను శ్రమ పడినట్టు కాదా? నీ కష్టం నా కష్టం కాదా? అందుకే అలా అన్నాను మంగా. అయినా ఇప్పుడు మన ఇద్దరి బంధం ఎంత గొప్పదంటే ఈ ప్రపంచం అంతా ఏకమైన మనిద్దరిని విడదలేదు మంగా. అవును, ఐ లవ్ యూ అయ్యా బాబు, రాంబాబు. మంగమ్మ మంగమ్మ, ఐ లవ్ యూ 2 3 4 5 6 7. ఇంత మంచి మాట చెప్పావు కదా, నీకు కన్ఫర్మ్ గా బిర్యానీ చేసి తీసుకొస్తాను. బిర్యానీ మాత్రమేనా? ఇంకేం కావాలి? టాస్క్ కంప్లీటెడ్. డాట్. భలే టైంకి వస్తావరా మంగా. అప్పుడు అయిపోయిందా తోటి? సరే, వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి. ఓకే ఓకే మేడం, టాస్క్ రిసీవ్డ్. డాట్. సరే రాంబాబు, నేను వెళ్ళి బిర్యానీ చేసి తీసుకొస్తాను. నువ్వు బిర్యానీ చేయి, నేను నీతో రొమాన్స్ చేస్తా. డాట్. అయ్యో అయ్యో, ఏంటంటే ఇది వీపా ఇంకేమన్నానా? ఇంకో 2 దెబ్బలు వేస్తుంటే మీ వీపు ఒళ్ళు చేతికొచ్చేదండి. నువ్వు మాట్లాడకుండా వెనపూసరాయవే. అయినా మీరు మరీనండి, అబద్ధాలు చెప్పకుండా నాలా నిజాలు చెప్తే ప్రాబ్లం ఉండేది కాదు కదా. నేను అసలే మండిపోయి ఉన్నాను. నీ ఎదవ జోకులేసి నన్ను ఇంకా మండించకు. మూసుకొని రాయి. పౌరుషం అంతా నా ముందే, దాని ముందు చింద వేయకండి, చీరేస్తుంది. కాస్త మనిషికి రాసినట్టు రాయివే, గేదెలు తోయినట్టు కాదు. అబ్బా అబ్బా ఆహా, సమ్మగా ఉంది. మెల్లిగా మంగా, నాకు కూడా బిర్యానీ చేయడం నేర్పించవా? ఎందుకు రాంబాబు, నీకోసం నేనున్నాను కదా చేయడానికి. అంటే ప్రతిసారి బిర్యానీ చేసి నీ చేతులు కందిపోతాయి కదా, అదే నాకు నువ్వు నేర్పించావనుకో, నెక్స్ట్ టైం నుంచి బిర్యానీ నేను చేస్తాను కదా. అవును రాంబాబు, రోజు ఇంత ప్రేమగా నాతో ఎందుకుండవు? అవి ఎందుకున్నామ్మా, రోజు ఉంటాను, నీకే అర్థం కావట్లా. అవునా? నాకెందుకో ఈ రోజు నీకు బాగా ఆకలి వేసి బిర్యానీ కోసం ఇలా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. ఊరుకో, బోడి బిర్యానీ కోసం నేను ఇంత దిగజారిపోతానా? అంతేనంటావా? అంతే. అయితే రోజు నీకు నా మీద అసలు కోపం రాదా? ఇలాగే ఉంటావా ప్రేమగా? రోజు ఇలాగే ప్రేమగా ఒకేలా ఉంటాను. డిటెక్టర్ యాక్టివేటెడ్. హి ఇస్ టెల్లింగ్ లైవ్. అమ్మో అమ్మో, అయ్యో, బ్యాక్, అవుట్, డౌట్ లేదు, వామ్మో వాయో. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా? ఒసేయ్, రోజు ఒకేలా ఎలా ఉంటావే, నీ పెచ్చకాకపోతాను. అబ్బా అబ్బా. హి ఇస్ టెల్లింగ్ ట్రూత్. డాట్. అమ్మో. వారిని ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఏం యాక్ట్ చేస్తున్నారా? అబ్బో. అంటే రోజు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? నటించట్లేదే, అయినా ఎటగారం కాకపోతే రోజు ఒకేలా ఎలా ఉంటామా? మాట్లాడుకు. బిర్యానీ కావాలా? బిర్యానీ చిచి, నువ్వే చేసుకో. అబ్బా, నేనెందుకు బిర్యానీ చేసుకుంటానే? ఈ తొట్టిగాడి బ్యాక్ బిర్యానీ అరగడానికే మినిమం 1 వీక్ పట్టుద్ది. ఇంకా నాకు అమ్మ, ఏం టైమింగ్ రానిది. అమ్మో.
ఏంటే రాంబాబు ఏదో పురిటి నొప్పులు పడుతూ వస్తున్నావు, ఏం జరిగింది? వద్దని చెప్పాను సార్. ఆ? అయితే అప్పుడు అయిపోయి ఉంటుంది కదా వీపు. మామూలుగానా? అయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇందాక అక్కడ నవ్వకుండా ఉంటే బాగుండు అనిపిస్తోంది సార్. దయచేసి మీరు నవ్వకండి సార్ ప్లీజ్. అలాగే సారీ 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 సార్ ఆ. నోట్లోంచి బూతులు వచ్చేస్తున్నాయి. ఆ. చెప్పాను నవ్వకండి సార్ ప్లీజ్. ఓకే ఓకే మన ఇద్దరం కలిసి నవ్వుకుందాం. ఓకే సార్ నాకు కాలిపోతుంది, వీపు ఊడిపోయేలా ఉంది. బూతులు వచ్చేస్తున్నాయి సార్, నన్ను అవ్వమంటారేంటి? చెప్తారా బాబు, కంగారు పడకు. ముందు చెప్పండి. ఒక రాడు తీసుకుని వాడి నెత్తిన ఒక్కటిచ్చామనుకో, ఏదో ఒక పార్టీ ఇరిగి చస్తుంది, వాడు ఏడుస్తాడు, మనం నవ్వుతాం. ఏమంటావు? ఆటలు లేవు, అట్లాడుకోవడాలు లేవు. పద మెల్లిగా. రే తొట్టి, ఈ దెబ్బతో ఈ నెత్తికి పడుతుందిరా తొట్టి. జై పాతాళ భైరవి. What happened, sir? కొట్టడం కూడా చేత కాదు. అలాగది లైవ్ నేను కొట్టానడనా? Oh, default. Reverse mode activated. Default. Reverse mode activated. రివర్స్ మోడా? ఈ రివర్స్ మోడ్ ఏంటి రాంబాబు? ఏమో నాకేం తెలుసు. అయితే ఉండు, ఓ టెస్ట్ చేద్దాం. రాంబాబు ఓ అబద్ధం చెప్పు. చా ఈ అదో టీటీలు వద్దు, మీరే చెప్పండి. నాకు అబద్ధం చెప్పడం రాదు కదయ్యా. ఇదే పెద్ద అబద్ధం సార్, ఈ మాట అడిగి చెప్పండి సరిపోద్ది. సరే ఓ పని చేస్తాను, అబద్ధం చెప్పి బాత్రూంలో దూరేస్తాను. సరిపోతుంది కదా? సరిపోతుంది చెప్పండి. రాంబాబు ఏం కాదు కదా? నాకేం కాదు. నీకేం కాదులేవయ్యా, తేడా వస్తే చిట్లేది నా విపే కదా. ముందు చెప్పండి సార్. ఏం చెప్పంటావు? నీ ఓకే ఓకే. మా ఆవిడ రాజీ చాలా అందంగా ఉంటుంది. సార్ కొట్టలేదు సార్. మరి ఎవరుకున్నావు? ఈ మోహన్ గారి దెబ్బ మజాక. మీరు సూపర్ సార్. ఇంతకీ రివర్స్ మోడ్ అంటే ఏంటి సార్? రివర్స్ మోడ్ అంటే నేను కొట్టిన దెబ్బకి దానికి దిమ్మ తిరిగి మైండ్ రివర్స్ అయింది అని చెప్తోంది. ఏంటి ఒక దెబ్బకే? మరి కొట్టింది ఎవరు? ఈ మోహన్ గాడు. పద వెళ్ళి రిలాక్స్ అవుదాం. కనీసం ఈ రోజున ప్రశాంతంగా పడుకుందాం. ఒళ్ళు పులిసిపోయింది. అవునాయి బాబు, ఇక వీడితో ఎలాగో ప్రమాదం లేదు కదా. పద. తొట్టినాయరా తొట్టినాయరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాంబాబు. ఏ నుంచి మనకంతా గుడ్డే. ఏంటి మోహన్ గారు మొహం అలా వెలిగిపోతోంది? ఏముంది మంగ, చాలా రోజుల తర్వాత ఈ రోజు ఫ్రెష్ గా స్నానం చేసి ఉంటాడు. రాంబాబు సారీ సార్. ఏయ్ గుడ్ మార్నింగ్ తొట్టి. Good morning, madam. ఇలాంటిది ఇంటికొక్కటుంటే చాలు, అబద్ధాలు చెప్తే ఇరగదీసేలా. అప్పుడు సంసారాలన్నీ చక్కగా ఉంటాయి. మంగ, ఇలాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఉంటే సంసారం చక్కబడ్డం పక్కన పెట్టు, మొగుడు పిల్లల కాపురాలు చేయడం మానేసి ఇద్దరు జంటగా కూర్చుని కాపడాలు పెట్టుకోవాలి. కరెక్ట్ గా చెప్పావా బాబు. ఏమండి ఈ చీర ఎలా ఉంది? రాంబాబు ఓ ఐడియా రాంబాబు, మళ్ళీ ఒకసారి వీడిని టెస్ట్ చేద్దామా? ఎందుకు సార్ కెలికి మరి కొట్టించుకోవడం? నువ్వు ఉండవయ్యా, నువ్వు అడి ప్రతిదానికి భయపడిచేస్తావేంటయ్యా? సరే మీకు పోయేగానే వస్తుంది, నేను ఎవరు నాపడానికి. ఒరే తొట్టి, మా ఆవిడ చాలా అందంగా ఉందిరా. మోహన్ గారు కొట్టట్లేదేంటండి? ఎందుకు కొడుతుంది మంగా? అది నిజమే కదా, నేను అందంగా ఉంటాను. అది కొట్టలేదు సరే రాజీ, బయటికి చెప్పుకో, జనాలు కొడతారు. ఊరికే సరదాకి. సరే రాంబాబు ఇంకో టెస్ట్ చేద్దామయ్యా. ఇదేం పోయేకాలం సార్ మీకు? ఉండవే బాబు, పెరిగి పెందలా మాట్లాడతావే. వెనకలాగుతావు ప్రతిదానికి. ఇప్పుడు ఇస్తా చూడు. రాజీ, నేను పక్కింటి పద్మజి గారింటికి వెళ్ళాను తెలుసా?
ఎందుకంటే సచ్చాడు. ఎందుకు వెళ్లారో మర్యాదగా నిజం చెప్పండి. అబద్ధం చెప్తే తొట్టి ఇరగదీస్తుంది. అబ్బా నిజమే చెప్తానులేవే. ఆవిడికి లైన్ వేయడానికి వెళ్ళే వాళ్ళ ఇంటికి. ఆ,